రాబోయే 26 ఆగస్టు 2024 సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఆ రోజున మనము ఏం చేయాలి చూడండి. చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు అని అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే జన్మించినటువంటి రోజు. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. మీరు అసలు ఫలితం అంటే ఏం కోరిక కోరుకుంటారో మీ ఇష్టం. శక్తిని బట్టి మీ స్థోమతిని బట్టి కోరిక కోరుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. చూడండి, ఆ రోజున మనము ఏం చేయాలి అని అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానము చేయండి. అంటే సూర్యోదయము కంటే కూడా ముందే లేచి తలస్నానము చేసి ఆ రోజంతా కూడా ఉపవాసము చేయండి. ఉపవాసము అనగా ఫ్రూట్స్ తిని ఉండండి. పూర్తి రోజంతా కూడా ఫ్రూట్స్ తిని ఉండండి. పాలు త్రాగండి, నీళ్లు కూడా త్రాగవచ్చు. తర్వాత అదే రోజు ఎంతో కొంత దానము చేయండి. ఏదైనా సరే, వస్త్రదానమైనా సరే, అన్నదానమైనా సరే, ధనము అయినా సరే, ఎంతో కొంత ఎవ్వరికైనా సరే బీదవాళ్లకు దానంగా ఏదైనా సరే దానము చెయ్యండి. తరువాత అదే రోజు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించండి. ఇంకొకటి, ఆ రోజంతా కూడా ఎవరైనా సరే ఇంట్లో పూజా విధానం ఎలా చేయాలి, ఇంట్లో పూజ చేసుకునేవారు ఉంటారు. వాళ్ల కోసము నా యూట్యూబ్ ఛానల్లో అనగా గజానంద స్వామి ఆస్ట్రాలజర్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో నేను పూర్తి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడండి. చూసి పూర్తి పూజా విధానం అనేటటువంటిది తెలుసుకొని చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.